తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లైవ్ చూద్దాం. 11(1) చట్ట సవరణకి ప్రతిపాదించబడేదైంది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండకూడదని ఈ బిల్లు యొక్క సారాంశం అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురింపబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే క్లాజ్ను పెట్టడం, అదే చిన్న చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి కూడా అందరు సభ్యులు కూడా అనుమతిస్తారని ఆశిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, దయచేసి స్పీకర్ గారి చైర్కి సహకరించమని. స్పీకర్ గారు మరి మీ చైర్లో కూర్చున్న ప్యానెల్ స్పీకర్కి సంబంధించి వారు కూడా స్పష్టంగా ప్రతిపక్షానికి సంబంధించిన టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ సభ్యులకు టీఆర్ఎస్కి సంబంధించిన సభ్యులను కోరుతా ఉన్నాం, మీరు అడగగానే వెంటనే మా గౌరవ మరి మైనింగ్ మినిస్టర్ గారు డాక్టర్ వివేక్ గారు మొదటగానే విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయిలో అని స్పష్టంగా చెప్పారు. అయినా కానీ ప్రజాస్వామికంగా ఉండాలి. మీరు ఇంకా డిమాండ్ చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయాన లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందట పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. కేవలం ఈరోజు సభను అడ్డుకోవాలని, సభాపరంగా పూర్తి స్థాయిలో అడ్డుకునే కార్యక్రమం చేయాలని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన అంశం మేము వారిని అపీల్ చేస్తా ఉన్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ మినిస్టర్ అండ్ అపీలింగ్ టు మై కొలీగ్స్ హియర్ అధ్యక్ష. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇద్దరు కూడా పెద్దలు ఉన్నారు. ఇక్కడ గొప్ప అనుభవం ఉంది. ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకా పెద్ద విచారణ నలుగురు ఉన్నారు. ముగ్గురు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి వారు కూడా ఆలోచన చేసి ప్రజలకు సంబంధించిన అధ్యక్షం డిమాండ్స్ వారు ఏదైనా ఉంటే డిమాండ్స్లో ఆ డిమాండ్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్ ప్రకారం చేయాల్సిన ధర్మం ఉంటుంది అధ్యక్ష. వారి హక్కు, వారు ఏది చెప్పినా మేము సమాధానం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మరి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం అధ్యక్ష. డిమాండ్స్ పక్షాన అందరూ గౌరవ మంత్రులు ఉన్నారు, చాలా మంది శాసనసభ్యులు ఈ డిమాండ్స్ పక్షాన పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇదే విధమైన డిమాండ్ పెట్టడం సరికాదు. ఈరోజు చైర్కు సహకరించాలని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని మా పక్షాన వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష.
discussion on consideration of the bill. బీజేపీ తరఫున ఎవరైనా మాట్లాడతారా? సాంబశివరావు గారు మాట్లాడతారా? Discussion is over. I request the Minister for Legislative Affairs to reply to the discussion. Discussion over. Adhyaksha, I beg to move the bill be passed. Reply is over. The question is that the Telangana Panchayat Raj Third Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Class 2, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Legislative Affairs for SC/ST welfare to move the motion to taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Motion moved. I request the Minister to explain the silent features of the bill. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ పరంగా హుందాగా జీవించే హక్కుతో సహా వివిధ అంశాలతో కూడిన ప్రాణ రక్షణ హక్కులను వివరిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల నుండి కేవలం భార్య భర్త అవివాహిత పిల్లలతో కూడిన చిన్న కుటుంబంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మార్పులు రావడం, తద్వారా వయోధికులైన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారికి అండదండలు లేకపోవడం వంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల సంస్థాగతమైన మరియు న్యాయపరమైన జోక్యాలు అవసరం ఏర్పడతా ఉంది. ఆధునిక సామాజిక ఆర్థిక పరమైన సందర్భంలో సాంప్రదాయకమైన కుటుంబ విలువలను పటిష్టం చేస్తూ సమాజంలో అమలు పరచదలికిన నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉద్యోగి యొక్క ఆధారపడిన తల్లిదండ్రులు భారతీయ కుటుంబ వ్యవస్థలో విడలేని భాగంగా ఉన్నందువలన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో నిర్ణీతమైన ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా అమలు పరిచేదగ నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించడమైనది. మరియు సమాజంలో ప్రతి ఉద్యోగి ఆదర్శవంతంగా ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. తమను తామును పోషించుకోలేని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం, ఆర్థిక భద్రతతో హుందాగా జీవించేటట్టు చూడడానికి ఉద్యోగుల జీతం నుండి కేటాయింపు చేస్తా ఉన్న మొత్తం ద్వారా ఆధారపడిన తల్లిదండ్రులకే ఉద్యోగులైన పిల్లల నుండి ఆర్థిక మద్దతు ఉండేటట్లు చూడడానికి గాను
నిర్మాణాత్మకమైన చట్టంను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వయోవృద్ధుల నుండి వచ్చిన అప్పీళ్లను విచారణ చేసి మరియు పరిష్కరించుటకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వయోవృద్ధులైన జనాభా కొరకు ఉద్దేశించిన ప్రయోజనం పొందే విధంగా వారికి అందేటట్లు చూడటానికి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అధ్యక్ష, 2008 ఏప్రిల్ 2వ తేదీ నాడు మరి DWA1 శాఖ వారి GOMS 10 ద్వారా అమలులో తేబడ్డ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007లోని 56వ కేంద్ర చట్టం ఉన్నప్పటికీ ఉద్యోగులైన పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వం లేక ప్రైవేట్ రంగంలో నుండి జీతములు పొందుతున్న వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమం పట్ల జవాబుదారీతనం ఉండేటట్లు చూడటానికి గాను మరింత దృష్టి కేంద్రీకరించి అమలు చేయగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని